దేవుడు నా కుటుంబం పట్ల చేసిన కార్యము నిన్న 10 o'clock అట్లా 10:30 10 o'clockకి బండి ముందు మా ఇంటి ముందు చెట్టు కింద ఎండ వస్తుంది బాగా. సరే పార్కింగ్ ముందు కొంచెం నీడలో చేద్దాము అని చెప్పి బయటికి వెళ్ళామని ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళగానే పాప లోపల నుంచి గొల్లెం పెట్టుకుంది. అంటే నేను చెప్పులు కూడా వేసుకోలేదు, కంప్లీట్గా నాకు అంటే ఎప్పుడు అలా చేయలేదు. లోపల నుంచి చేసుకుంది. నేనేమో పిలుస్తా ఉన్నా, అట్నుంచి వేరే డోర్ ఉంటే ఆ డోర్ కూడా మూసేసాను, కోతులు ఉంటాయి అక్కడ అని ఎన్ఎఫ్సిలో. ఏం చేద్దాం, ఆ డోర్ చూస్తేనేమో వాళ్ళు ప్లైవుడ్తో చేశారు, చాలా మందము. నేను పిలుస్తుంటే ఓపెన్ ద డోర్ అంటే నేను కొడుతుంటే డోర్ కొడుతుంది, ఏడుస్తుంది, కొడుతుంది, డోర్ కొడుతుంది, ఏడుస్తుంది. నేనేమనుకున్నాను, నా వాయిస్ విన్నంత వరకు ధైర్యంగా ఉంటుందని నువ్వేం కాదు అంటే ఆ వాయిస్ సందులో పెట్టి వినిపిస్తుంటే నాకు నేను చేయవలసింది చేయాలి. మరి ఆమె డ్యూటీకి వెళ్ళింది, నేను మధ్యాహ్నం 2 o'clock డ్యూటీకి వెళ్ళాలి. పాప నేను ఇద్దరమే ఉన్నాం. అబ్బాయి ఏం చేద్దామని చెప్పి ఆమె ఫోన్ చేసి పాప ఇట్లా లోపలికి ఉంది, ఇప్పుడు నేను వేరే ఆల్టర్నేట్గా ఏదైనా ఆలోచించి చెయ్యాలి అంటే ఇంకో మనిషి ఉండాలి. మా వైఫ్ ఫోన్ చేయగానే అప్పుడే కార్పెంటర్ ఎవరో ఒకతను ఉంటే లక్కీగా స్కూల్లో పనిచేయడానికి వస్తుంటే ఆయన తీసుకొచ్చాడు. నేను పక్కింట్లో నుంచి ట్రై చేశాను, కింది నుంచి ట్రై చేశాను, ఎక్కడా ఏమీ అవ్వలేదు. అతను కూడా వచ్చి చూశాడు. నాకు మనసులో ఏముందంటే ధైర్యంగానే ఉన్నా నేను, దేవుడు ఎట్లయినా ఏదైనా చేయగలడు. అంటే యెషయా గ్రంథంలో ఉంటుంది, వారు వృధాగా పిల్లల్ని చనిపోవడానికి కనరు. మనకు దేవుడు ఇచ్చాడు అంటే నేను అంతకుముందు చెప్పాను, మన బహుమానాలు ఎత్తుకోవడానికి వాడు ఎవరైతే ఇంట్లో బలహీనంగా ఉంటారో వాళ్ళ మీదనే చూపిస్తాడు. నాకు లోపల మనసులో ఉంది, కానీ ఒకటి ఏంటంటే శారీరకంగా తండ్రిని కాబట్టి ఆమె చెప్పగానే మా వైఫ్ చెప్పగానే అతన్ని తీసుకొని వస్తే ఇది రాదు, డోర్ పలగొట్టడం తప్ప ఇంకొక పని లేదండి. ఆ పలగొట్టే క్రమంలో ఇంకా ఈమె చేయడం ఏంటంటే ఎంత మ్యాక్సిమం ఏడవాలో అంత ఏడుస్తుంది, ఆ గొంతు పోయి అంత ఏడుస్తుంది. అబ్బా ఏం చేయాలి, నేను ఏం చేయాలంటే ఇక అతను వచ్చి గొల్లెము చేయాలంటే అతను నేను ఇద్దరు పట్టుకొని ఒకటేసారి కాలుతో గట్టిగా తంతే ఆయన తంతున్నాడు. ఒకటి వల్ల ఏమవుతుందిలే ఇద్దరం అన్నట్టు ఇద్దరం తన్నాం. తనగానే డోర్ ఓపెన్ అయిపోయింది. గొల్లెము ఒక చిన్న స్క్రూ గొల్లెము ఊడొచ్చి పాప ఏమో లోపల కూర్చొని పెద్దతో రాసుకుంటా ఉంది. నాకు విచిత్రం ఏమనిపించిందంటే, అంటే నాకు జరిగింది ఒక ఇన్సిడెంటే కానీ నాకు చాలా విషయాలు దాంట్లో నుంచి కొట్టాయి. అంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నట్టు, నువ్వు స్కూల్కి పంపించినా ఎక్కడికి పంపించినా దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం బిడ్డలకు లేకపోతే నువ్వు ఎంత ప్రొటెక్ట్, వాళ్ళిద్దరు చుట్టూ బాడీగార్డ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే గన్నులు పెట్టి చంపుతున్నారు. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. కానీ దేవుడు ఆమెను ఏడుస్తూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా, లోపల భయపడుకుంటూ స్వరం వింటుంది, ఏడుస్తుంది. ఇద్దరం తనగానే నాకు దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు. ఒక 2 పాఠాలు ఏంటంటే, మన శక్తి ద్వారా ఏమీ జరగవు, ఏదైనా సరే దేవుని యొక్క శక్తి ద్వారా. ఇప్పుడు ఆయన ఒక్కడు చేయలేడు, ఒంటరిగా ఉండడు కంటే ఏమన్నారు కదా ప్రసంగిలో, ఒకరిగా ఉండడు కంటే ఇద్దరుగా ఉండి చేస్తే అది అతను ఒక్కడు చేస్తుంటే అవ్వలేదు. నేను కూడా ఆయనకు ఇద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల ఆ డోర్ ఓపెన్ అయింది. కానీ ఒక విచిత్రం ఏంటంటే, కింద నేను డోర్ తన్నే ముందు సరే ఆ డ్యామేజ్ ఏదైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళ ముందే బ్యాంక్ మేనేజర్స్ ఎందుకు వచ్చిందని ఒక ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా లేపలేరు. దేవుని మహాకృపను బట్టి ఆ పాప అంటే ఏడుస్తూ ఇబ్బంది కాకుండా లోపల ఏడ్చి భయపడి, మా ఇంట్లో ఉన్న పక్క వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి చర్చికి వెళ్తుంటే కూడా రాత్రంతా భయపడకుండా పడుకుందా పాప అని వస్తుంది పక్కింటి ఆమె. మా పాప భయపడకుండానే పడుకుంటుంది, అవన్నీ అంటే ధైర్యంగానే పడుకుంది అని చెప్పి. అంటే దేవుడు కాపాడాడు అనుక్షణము. మనం అంటే నేను ఇంట్లోనే ఉన్నా, ఇంటి ముందే ఉన్నా, కానీ ఏంటి నాకు తనకు అడ్డు. నాకు అప్పుడు అనిపించింది, అంటే నా సొంత అంటే ఇప్పుడు ఆ పాప ప్లేస్లో నేను పెట్టుకొని దేవుడు నా ముందే ఉన్నాడు, తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. కానీ నా యొక్క బలహీనతల వల్ల, నా యొక్క అవిధేయత అని డోర్ నేను వేసుకోవడం వల్ల దేవుడు నాకు మధ్య సంబంధం కానీ కనెక్షన్ కానీ ఉండదు. ఇప్పుడు ఆ పాప గొల్లెం తీస్తే ఏమవుతుంది, వచ్చేస్తుంది. కానీ ఏంటి తెలియదు. నాకు దేవుడు ఆమె చెప్పాను అనమాట, నాకు దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు. మనకు దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు, కాపాడడానికి సిద్ధంగానే ఉన్నాడు. బయట తండ్రిగా నేను రెడీగానే ఉన్నా, కానీ ఎవరు తీయాలి గొల్లెం? పాప తీయాలి. ఆ పాపకు తెలియలేదు. నేను కూడా అంతే బుద్ధిహీనంతో, తెలివి తక్కువతనంతో, నా విధేయతతో, అజ్ఞానంతో నేను డోర్ వేసుకున్నానేమో. నువ్వు ఆశించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా నేను జీవించకుండా, నీ ఆశీర్వాదాలు పొందకుండా నేను ఉన్నానేమో అని
దేవుడు అద్భుత రీతిగా ఆమెను బాగు చేశాడు, నాకు కూడా ఎన్నో పాఠాలు నేర్పించాడు. మన దేవుడు పాఠాలు గుణపాఠాలు నేర్పించడంలో చాలా ప్రొఫెషనల్. ఆయన కంటే మించిన బోధ బాధలో ఉన్నప్పుడే మనకు బోధ అర్థమవుతుంది. కాబట్టి నాకు బాధ కలిగించాడు, బోధ కూడా చేశాడు. నేను కూడా సహోదరులు చెప్పినట్టు అన్ని కుటుంబాల నుంచి వచ్చాను. నేను ఒక్కడనే, నా కుటుంబంలోనే నేను ఒక్కడనే క్రీస్తును అంగీకరించింది. మీరు అనుకున్నట్టే ఆ దేవుని కోసము ఆ సమస్తాన్ని, నా కుటుంబాన్ని, నా వర్గాన్ని, ఆ సమస్తాన్ని దేవుడి కోసం వదులుకునే కృపను ఈ రోజు మేము ఎదుట వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని, అలాంటి రూతు ఏదైతే తీర్మానం తీసుకుందో, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, క్రీస్తు యేసు రక్త సంబంధులే నా బంధువులు. ఆ బంధుత్వం కోసం ఆ క్రీస్తును వదలడం కంటే క్రీస్తును పట్టుకొని బంధుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డప్పుడే దేవుడు నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తాను. నేను బలహీనుని కాబట్టి తాను బలమిచ్చి అన్య జనాంగం నుంచి నన్ను ఏర్పరచుకొని హిందూ బ్యాక్గ్రౌండ్ లో నాస్తి అంటే ఎంతో విగ్రహ ఆరాధన చేసే వ్యక్తిని ఇప్పుడు క్రీస్తు లేకుండా బ్రతకలేని స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి మన దేవుడు రక్షించుటకు సమర్థుడు, నా బిడ్డను కాపాడాడు, నాకు ఎన్నో పాఠాలు నేర్పించాడు. దేవుడి కొద్ది సాక్ష్యం గురించున్నాం.